నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. నవరాత్రులలో 4వ రోజు అలంకరణ లలితా త్రిపుర సుందరీ దేవి. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మకు ఇష్టమైన రంగు బంగారపు రంగు. ఆ రంగు చీరను, గాజులను వేసుకున్నాను. అలానే అమ్మ అలంకరణ కోసం బంగారపు రంగు దగ్గరగా ఉండే పువ్వులని ఎంచుకున్నాను. అమ్మకి ధూపమన్నా, పువ్వులన్నా, అలంకారమన్నా చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇంకొక విషయం, పూజ అనేది భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు వీళ్ళు ఘనంగా చేస్తున్నారని, శక్తికి మించి మనము అలానే చెయ్యాలని ఎప్పుడూ అనుకోకూడదు. మనకి ఉన్నంతలోనే ఎంతో సంతోషంగా స్వామి అమ్మవారి పూజను చేసుకోవాలి. అలానే పూజను ఇలానే చెయ్యాలి, మొదటగా ఇలానే ప్రారంభించాలి, ఈ మంత్రాన్ని చదివాకనే పూజను మొదలు పెట్టాలి అని ఏ దైవము ఆంక్షలు పెట్టలేదు. పూజ అనేది భక్తితో చేసుకునేది, మనశ్శాంతి తృప్తి కోసం చేసుకునేది, మనకు నచ్చినట్లుగా చేసుకునేది పూజ. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు సుమా. ఇక ఇలా పువ్వులతో చక్కగా అలంకరించుకున్నాను. అలానే అమ్మ పటానికి దండను కూడా సమర్పించుకున్నాను. అలంకరణ పూర్తయింది. ఇక పూజను ప్రారంభించుకుని దీపాన్ని, ధూపాన్ని కూడా ఇచ్చుకున్నాను. నా చేత్తో చేసిన అమ్మకి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని అమ్మ ముందు ఉంచాను. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత ఉద్యబ్బాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాద్య క్రోధాంకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌ. పూజ పూర్తయింది. అమ్మవారి అలంకరణ, అమ్మను చూస్తూ ఒక పాట పాడుకుంటేనే గాని పూజాతృప్తి కలగదు నాకు. అమ్మవారి పేరు వలనో ఏమో ఇప్పటిదాకా చేసిన ప్రసాదాలన్నీ కూడా ఎంత మధురంగా ఉన్నాయో చెప్పలేను. నైవేద్యం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడకపోతే తప్పకుండా చూడండి. ఇక ఆఖరి ఘట్టం, నా జ్యువెలరీ డీటెయిల్స్ చూపిస్తాను. అమ్మకి ఇష్టమైన రంగు బంగారపు రంగు అని చెప్పాను కదా, ఇక అంతా గోల్డ్ కలర్నే ఎంచుకున్నాను. చక్కటి మట్టి గాజులతో ఒక గోల్డ్ బ్యాంగిల్ని పేరప్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇలా నిండుగా చేతులకు వేసుకున్నాను. గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాబట్టి ఈ నెక్ పీస్ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు అవైలబుల్ ఉందో లేదో తెలీదు, కోడ్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. కాస్ట్ అయితే 600 పడింది. నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఇక వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అప్కమింగ్ వీడియో అయిన 5వ రోజు మా అమ్మవారి అలంకరణ లక్ష్మీదేవి మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.